ఆగో చెల్లె ఎటు పోయేత్తన్నవే? నేనా అక్క దుకాణంలోకి పోయేత్తన్న. మీ మరిదికి గుడ్డు లేని ముద్ద పోదు కదా, అందుకే తీసుకొత్తన్న గుడ్డు. నువ్వెటు పోయేత్తన్నావు అక్క? గుడికోయేత్తన్న చెల్లె. నాకంతా మంచి జరగాలని దేవునికి కొబ్బరికాయ కొట్టేత్తన్నా. సరే అక్క, మళ్ళీ లేట్ అయితే మీ మరిది కోపానికి వస్తాడు, నేను పోతా మరి. సరే చెల్లె. దీని జీవితం బాగుంది. దేవుడు అనుకున్నట్టు దీనికి అన్ని ఇచ్చిండు. మంచి భర్తని కూడా ఇచ్చిండు, మంచి జీవితాన్ని కూడా ఇచ్చిండు. నా జీవితమే బురదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది. ఏం చేస్తా, నా రాతనే ఇంత అనుకుంటా. ఏమండి, కాలు బాగా నొప్పి ఉందా? అవునే, మన పెళ్ళి కాకముందు బండి మిషన్లు పడ్డా కదా, ఆ నొప్పులు ఇప్పుడు బాగా నొస్తున్నాయి. ఏమండి, ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను కదా, కొంచెమన్నా నొప్పి తగ్గినట్టు అనిపిస్తుందా? పర్వాలేదే, ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా ఒంటరిగా జీవించాలి? నా భర్తనేమో తాగి తాగి వాడు మంచినే వచ్చిండు, కానీ నా జీవితమే ఆగం చేసిపోయిండు. పద్మ, ముగ్గు బాగా వేస్తున్నావే. ఇంత మంచి ముగ్గు నువ్వు వేయంగా నేను ఇప్పుడు చూడలేదు. ఎక్కడ నేర్చుకున్నావు? కానీ నాకు మంచిగా నచ్చింది ముగ్గు. ఇదంతా మీ ఆశీర్వాదం అండి. ఏంది నా ఆశీర్వాదం అంటూ? నీకేమైనా ముగ్గు నేర్పించినాయే? అంతే కదండి, భర్త ఆశీర్వాదం ఉంటే భార్యకి ఏ పనైనా వస్తుంది. నాకు ఈ ముగ్గు చిన్నప్పుడు మా అక్క నేర్పించింది. మీ అక్క చాలా అందంగా ఉంటుంది, నీకన్నా తెలివైంది కూడా. అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నా, మీ అక్కని చేసుకున్నా అయిపోతుండే. పద్మ, పద్మ, ఏమైంది గంత సీరియస్ అవుతున్నావు? ఓ జోకు చేసింది, ఎందుకు గంత సీరియస్ అవుతావు? పద్మ, మాటిని కొంచెం జోక్ చేసింది, ఎందుకు నువ్వు అంతగానో సీరియస్ అవుతావు? ఇగో, ఇంకోసారి నీ నోట్లకి ఇలాంటి మాటలు వచ్చినాయి అనుకో, నిన్ను ఒడిచి నేను పొడుచుకొని చస్తా. ఏమండి, మీరంటే నాకు ప్రాణం. మీరు ఈ జన్మకే కాదు, ఇంకో 100 జన్మలైనా మీరే నాకు భర్తగా రావాలి. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్ అండి. సరే, నువ్వు అన్నప్పుడు నాకు ఇష్టమే. నిన్ను మోసం చెప్తున్నాయి, ఏదో సరదాగా అన్నా, దానికి గింతగానం ఎందుకు? వదినా, ఎక్కడికి వెళ్తున్నావు? చిట్టి పైసలు కట్టి ఇంటికి పోతున్నా మరిది. ఓ అవునా, మరి నేను ఇటు సైడ్ వెళ్తున్నా, రావదనే బండి ఎక్కువ దించుతా. లేదు మరిది, నేను నడుచుకుంటా పోతా. అరే, నేను దించుతా అంటున్నా కదా, నడుచుకుంటూ పోతా అంటావు మళ్ళీ. అరే, నేను దించుతా అంటున్నా కదా, బండి ఎక్కువ. సరే మరిది. ఇప్పుడే వచ్చినావన్నా, కూసో. మంచిగా తాగన్నా.
ఏంటన్నా ఇట్లా వచ్చినా? అది కాదురా చెల్లి, ఇట్లా భర్త లేకుండా ఎన్ని రోజులు అని ఉంటావు? మంచి సంబంధం చూస్తున్నా, నువ్వు పెళ్లి చేసుకో. భర్త లేని ఆడాదన జీవితం ఎట్లుంటుందో నాకు తెలుసు. ఈ సమాజం కూడా నిన్ను చులకనగా చూస్తుంది. ప్రతి మగాడు కూడా నీ మీద కన్నేస్తాడు. నీకోసమే చెప్తున్నారా, ఆలోచించు కొంచెం. భర్త చచ్చిపోయిన ఆడదానికి ఓ తాగుపోతాడో తిరిగిపోతాడో వయసు ఎక్కువ ఉన్నోడు వస్తాడు తప్ప నన్ను మంచిగా చూసుకునేటోడు రాడన్నయ్య. అయినా పెళ్లి చేసుకొని నేను మళ్ళీ ఇబ్బంది పడలేను. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదన్నయ్య. నన్ను కొన్ని రోజులు ప్రశాంతంగా వదిలిపెట్టు. పద్మా, ఏంటండి? ఈరోజు మనం దుర్గమ్మ కాడ కోడి కోసుకున్నాం కదనే, ఆ, మరి మీ నాన్నను అక్కడ రమ్మందామా? అయ్యో నీకంటే ముందే మా నాన్నకు ఫోన్ చేసిన. మా నాన్నకు వీలు కాదట, ఏదో పని ఉందా అని చెప్పిండు. మా అన్నకు కూడా వీలు కాదట, ఫోన్ చేసిన. కానీ అక్క అత్తానన్నది. అక్కొక్కతే నడుచుకుంటే ఎట్లా వస్తుంది? నువ్వు పోయి బండి మీద ఎక్కించుకొని రాబో. సరేనే, వెళ్తా మరి. సరే. చెల్లె పోయేత్తనే. అయ్యో ఇప్పుడే పోతావు అక్క? రేపు ఇట్లా పోయే ఉండు. ఇంటికాడ ఎక్కడ పని అక్కడనే ఉందే. కోతులు వచ్చినాక మొత్తం అంగడి ఎత్తాయి. అయ్యో ఒక్కదాని ఎట్లా పోతావు అక్క? ఆయన దించేస్తాడు. ఆగు. ఓయ్ అక్కని ఇంటికాడ పడగొట్టరాపో. సరేనా చెల్లె, పోయేత్తా. సరే అక్క, మంచిగా పో. ఉమ్. ఓయ్ మా అక్కను ఇంటికాడ మంచిగా పడగొట్టరా. సరేనే, ఆ. నా చెల్లి జీవితం మంచిగా ఉంది. ఎట్లైనా చేసి నా చెల్లి జీవితాలకు నేను ఎంట్రీ కావాలి. నా మరిదిని నా బుట్టలో వేసుకోవాలి. ఏందో అది నే గీ టైంలో గిట్లా వచ్చినావు? నీతోని మాట్లాడదామని వచ్చిన. ఏంటిదో చెప్పు.
నేను మా చెప్తా కానీ నువ్వు అపార్థం చేసుకోవద్దు. ఈ విషయం మా చెల్లెలకు అస్సలు తెలియవద్దు, అట్లయితేనే చెప్తా. సరే చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నువ్వు మస్తు మంచోనివి. అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాను. ఈ విషయం చెల్లె తెలియకముందే మనం సీక్రెట్గా పెళ్లి చేసుకుందాం. కొన్ని రోజుల తర్వాత చెల్లెకి చెప్దాం. ఏమంటావు? నీకు పిచ్చా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? అంటే నువ్వు నీ చెల్లిని మోసం చెప్తున్నావా? నాకు ఫ్యామిలీ ఉంది, గుర్తుపెట్టుకో. ఇలాంటి విషయాలు మళ్ళీ ఎప్పుడు నా దగ్గర మాట్లాడు. లేదు, నువ్వంటే నాకు ఇష్టం. ఈ విషయం ఎన్ని రోజుల నుంచి చెప్పాలనుకుంటానా. ఇగో చెల్లెకు కూడా విడాకులు ఇయ్యకు. దాన్ని ఎట్లా చూసుకుంటున్నావో నన్ను కూడా అట్లనే చూసుకో. అంతగానం నీకు కావాలనుకుంటే నా పేరు మీద 2 ఎకరాల పొలం ఉంది, అది కూడా తీసుకో. అది కూడా ఏరిపోతే రోడ్డు దగ్గర 4 గుంటల జాగా కూడా ఉంది, అది కూడా నువ్వే తీసుకో. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నాకు నువ్వు మరిదివి కాదు, బావవి. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ తోలిపో. ఆగు. సరే మరి పోయేత్తా. కొన్ని రోజులు ఓపిక పట్టు. ఏదో రోజు నుండి పెళ్లి చేసుకుంటా. అంతవరకు ఈ సంబంధం ఇలానే కాదు. సరే. అసలు ఏమైందండి మీకు? ఈ మధ్య అదోలా ప్రవర్తిస్తాను. అసలు నాతోటి సరిగ్గా మాట్లాడడం కూడా మాట్లాడతలేవు. ఎప్పుడు చూడు ఫోన్ అని ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాను. అంతగానం ఎవరు ఫోన్లా? రాత్రి అయితే ఇంటికి లేట్గా వస్తాను. అసలు ఏమైంది నీకు ఈ మధ్య? నా మీదనే డౌట్ అనే బాగా ఎక్స్ట్రా చెప్తున్నావు. సరేనే, నేను ఫోనే మాట్లాడతా, మెసేజ్లో చెప్తా. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో. నేను లేట్గా వస్తా. నువ్వు ఎక్కడ తక్కువ కొడితే నేను ఇంటికే రాను. ఏం చేస్తావు? ఎవరి దగ్గరకు పోతానో దేని దగ్గరకు పోయేస్తాను? నీకు అనుమానం బాగా ముదిరిందే. నాకు 1,00,000 పనులు ఉంటాయి. నేను అసలు కాదే వేరే సంబంధం పెట్టుకోవడానికి. అయినా ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదే. ఎందుకండి అబద్ధం చెప్తారు? నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నావో, ఎవరి దగ్గరికి పోతున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో నాకు అన్నీ తెలుసు. నన్ను ఎట్లా మోసం చేయాలనిపించిందని మీకు? అయినా నాకు మంచిగా బుద్ధి చెప్పినావు. నేను నీ ఫోన్ చూసిన. ఇంకెందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నాకు అంతా తెలుసు. ఏమైంది నాకు? ఈ మధ్య ఈయన ప్రవర్తన కూడా చేంజ్ ఉంది. బాగా ఫోన్లు మాట్లాడుతాడు, మెసేజ్లు కూడా ఎత్తాడు. రాత్రి అయితేనేమో ఇంటికి లేటుగా వస్తాడు. మళ్ళీ రాత్రి నేను పండుకున్నాక బయటికి పోయి ఫోన్ మాట్లాడతాడు. అసలు ఎవరై ఉంటారు? ఈ మధ్య నన్ను పట్టించుకొని కూడా పట్టించుకుంటలేడు. అసలు ఎందుకు ఈయనకి ఇంత మార్పు వచ్చింది? ఏమై ఉంటుంది? సరే సరే, నేను మళ్ళీ వేస్తా. ఓకే, బాయ్. అక్క అని ప్రేమగా నా ఇంటికి పిలిచి అన్నం పెడితే నా కాపురంలోనే ఎసరు పోసినావు కాదే పాపిస్తుదానా. నీకు ఇదేం పాడుబుద్దే? చెల్లె మొగన్ మీద నీకు మోజైందే. ఎవరైనా చూసినా ఇచ్చేది పోతుంది. ఇగో నీకు ఇప్పుడే లాస్ట్ అని వార్నింగ్ ఇస్తానా. నా మొగంతో మాట్లాడినా వానితోటి తిరిగినా నిన్ను చంపి నేను జైలుకోతా, గుర్తు పెట్టుకో.
ఛీ! ఓహో, అయితే నీకు అది నిజం చెప్పలేదా? హ, నేను చెప్పింది అనుకున్నా, అయితే చెప్పలేదా? అవునే, మీ అక్కతోనే సంబంధం పెట్టుకున్నా. మీ అక్క అంటే ఇష్టమే, ఆమెనే పెళ్లి చేసుకుంటా, ఆమెతోనే ఉంటా. నువ్వేం చేసుకుంటావు చేసుకపోయే. మరి అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? మన బిడ్డ జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటాను? అసలు ఏమైంది నీకు? అది నీకు ఏ మందు పెట్టింది చెప్పు. హే, నేను మీ అక్కనే పెళ్లి చేసుకుంటా, ఇది ఫిక్స్. ఒసేయ్, బయటికి రావే. ఏంటిదే కోపం కొద్దచ్చును? అక్క, నీకు దండం పెడతా, నీ కాళ్ళు కూడా మొక్కుతా. దయచేసి నా మొగన్ విడిచిపెట్టక్క. నాకు ఒక బిడ్డ ఉంది, దాని భవిష్యత్తు నాశనం అవుతుంది అక్క. ఒక్కసారి ఆలోచించక్క, నా మొగన్ని మర్చిపో అక్క, ప్లీజ్ అక్క. నువ్వే నీ మొగన్ని ఇచ్చిపెట్టు, మర్చిపో. నేనే పెళ్లి చేసుకుంటా. అక్క, అట్లా అనకక్క. సొంత చెల్లె భర్త మీద నీకు కన్నేందక్క. ఒక్కసారి ఆలోచించక్క. అవసరమైతే నీకు ఒక మంచి పిల్లగానే చూసి నీకు పెళ్లి చేత్తక్క. ప్లీజ్ అక్క, అర్థం చేసుకో అక్క. చెప్పినా కదా, నీ మొగని అస్సలు ఇడిచిపెట్టా. వదిలిపెట్టాలనుకుంటే నువ్వు విడిచిపెట్టు, నేను చేసుకుంటా. ఒసేయ్, అంత మాట మాట్లాడకే. చిన్న పోరే, తన జీవితం నాశనం అవుతుంది. తండ్రి లేకపోతే నాలుగు రకాలుగా అనుకుంటారు. ఒక్కసారి ఆలోచించే ప్లీజే. ఒసేయ్, నువ్వు పురుగుల పడిపోతావే. సొంత చెల్లె భర్త మీద కన్నేసి పని వదిలా అని అంటున్నావు. పాప నలిగిపోతావే, పాపించదానా. ఇదో బతుకు, సర్వనాశనం అయిపోతావే, పురుగుల పడతావే. చెల్లె, చిన్న చెల్లె నాకు అంతా చెప్పింది. చెల్లె చెప్పింది నిజమేనా? నిజమే అన్నయ్య. సుదర్శన్ని నేను ఇష్టపడతానా, ఆయననే పెళ్లి చేసుకోవాలనుకుంటానా. ఏంది, పెళ్ళైన మొగోని ప్రేమిస్తున్నా, అది నీ చెల్లెని భర్తని. అసలు నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాని కాపురాన్ని పాడు చేయాలని చెప్తున్నావా? చూడు, నా మాట విను. నీకు ఇంకో పెళ్లి చేస్తా. అయినా చెల్లెల మొగని మీద నీకు మమకారం ఏంటి? నాకు అర్థం కాదు. దానికో బిడ్డ ఉన్నది, దాని జీవితం కూడా నాశనం అవుతుంది. నా మాట విను, నీకు ఇది మంచిది కాదు. లేదన్నా, నేను ఆయననే పెళ్లి చేసుకుంటా. ఇంతసేపు చెప్పిన అయినా నీకు అర్థమవుతలేదా? నేను చెప్తున్నా కదా, ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ కావద్దని. అయినా అది బాధపడుతుంది. అక్క నా కాపురంలో స్విచ్ పెట్టిందని నా దగ్గరికి వచ్చని చెప్పుకొని మస్తు ఏడుతుంది. అనవసరంగా జాన్ జీవితాన్ని ఎందుకు రాసని చెప్తున్నవే. అది నా చెల్లి, నువ్వు నా చెల్లి. అది బాధపడద్దు, నువ్వు బాధపడద్దు. మీరిద్దరు నా రెండు కళ్ళ లెక్క. మీరిద్దరు బాగుండాలి. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు చెల్లి. నువ్వు మాను, నేను చెప్పినట్టు విని చెల్లి. నువ్వేం బాధపడకు చెల్లి. అక్కకు నేను మొత్తం చెప్పిన. ఇక నుండి అది నీ జోలికి రాదు, నీ కాపురానికి అడ్డు కూడా రాదు. ఓకేనా? నువ్వు సంతోషంగా ఉండు చెల్లి. ఎన్నిసార్లు చెప్పాను సిగ్గులేందనా? అన్నతోటి చెప్పినమాట కదా ఇంకోసారి నా కాపురంలోకి రానని.
మరి మళ్ళీ ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? నీకేమైందిరా? ఇంట్లో ఇంత మంచి పెళ్ళాన్ని విడిచిపెట్టి దాంతో కొనుక్కుతాన్నావు. ఛీ, నువ్వు మనిషివారా? అవునే, నా ఇంటికి బరాబర్ వస్తాడు. అయితే అన్నయ్య చెప్తే నేను వింటా అనుకుంటానవా? అస్సలు కూడా ఈయనంటే నాకు ఇష్టం. నేను ఈయనతోనే ఉంటా. ఏం చేసుకుంటావా చేసుకోపో. చెయ్యొద్దులే. వదలా. వదలవా? ఎట్లే వదలవా? ఏంది ఊరుకున్న కొద్ది పోగరిచ్చిపోతున్నా? నా మొగంతో నీకే మోసమే? వదిలే. చెయ్యొద్దులే. చెల్లెల కాపురాన్ని కూల్చే నువ్వు ఓ అక్కవా? ఛీ, నాకు తాగుబోతు మొగన్ని ఇచ్చి నా జీవితం నాశనం చేసిర్రే. నీకేమో మంచి సంబంధం చూసి మంచి లగ్గం చేసిండు. కానీ నా జీవితమే నాశనం అయిందే. అందుకే నీ మొగుడు మంచిగా ఉన్నాడు కాబట్టి, మంచోడు కాబట్టి, నిన్ను మంచిగా చూసుకున్నాడు కాబట్టి నీ మొగుడు నాకు కావాలని నేను కోరుకున్నా. అందులో తప్పేముందే? ఒకసారి హౌలదనా, నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అర్థమైతుందా? చెల్లెల మొగంతో నీకే సంబంధమే. బయట మొగన్ చూస్తే నీ మొగన్ లెక్క మంచిగా చూసుకుంటాడు దొరకడు కదా. అందుకే నీ మొగన్ని నాకు కావాలని కోరుకుంటానా. నువ్వు చేసేది తప్పే. నాకు పొల్లున్నది. నువ్వు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించుకోవే. నువ్వే ఆలోచించుకొని మనసు మార్చుకొని మా ఇద్దరిని ప్రేమ ఒప్పుకో. అంతే. నా మొగను వదిలిపెట్టే నీకు దండం పెడతా. అన్నయ్య, చెల్లే చెల్లే ఏందన్నా ఎంత గట్టిగా అరుతున్నావు? కోపం కొద్దున్నావు? ఏమైందన్నా? నీకు చెప్పినా కదా చెల్లె జీవితంలోకి నువ్వు రావద్దని. ఆయన ఎంబడి ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? అన్నా, ఆయనే నేను రమ్మంటేనే వచ్చిండు. ఆయననే పెళ్లి చేసుకుంటా. అవసరమైతే ఆయనకు సావన చేస్తా గాని నేను మాత్రం ఆయన విడిచిపెట్టనన్నా. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో.